న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ప్రణీత్ రావు డ్రైవర్ మాజీ డీసీపీ రాధాకిషన్ గట్టుమల్లును విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. తాజాగా అరెస్ట్ అయిన ముగ్గురు నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నారు మాజీ డీసీపీ రాధాకిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ చెప్తేనే ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నారు మాజీ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ప్రణీత్ రావు డ్రైవర్ మాజీ డీసీపీ రాధాకిషన్ గట్టుమల్లును విచారిస్తున్నారు. ఇద్దరిని కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతలు అధికారులను కలిశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ని కూడా ఒకసారి తనిఖీ చేయాలని చెప్తున్నారు. అక్కడ వార్ రూమ్ ఉంటుంది, అక్కడి నుంచి ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు నాంపల్లి కోర్టు ఇద్దరికి భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతి అన్న ఇద్దరు కూడా దాదాపు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీ మాత్రము వేసినటువంటి పిటిషన్ మాత్రం నాంపల్లి కోర్టు కొట్టివేసింది జరిగింది. కేవలం ముగ్గురిని మాత్రం మరొకసారి విచారించాలి, ముగ్గురిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలిసిన పిటిషన్లో ప్రణీత్ రావు పిటిషన్ మాత్రం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కేవలం భుజంగరావుతో పాటు తిరుపతి ఇద్దరిని మాత్రమే 5 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించడానికి నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపు చెంచల్గూడ జైలు నుంచి భుజంగరావు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు మరోవైపు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతి ఇద్దరిని కూడా చెంచల్గూడ జైలు నుంచి అటు పోలీసులు కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రణీత్ రావుని కూడా మరొకసారి కస్టడీ కోరారు, కానీ పోలీసులు వేసినటువంటి పిటిషన్ మాత్రం డిస్మిస్ చేయడం. ఎందుకంటే అతను జ్యుడిషియల్ రిమాండ్ కంప్లీట్ కావడండి, ఇప్పటికే అతన్ని 7 రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించాలి. కానీ మళ్ళీ కస్టడీ కోవడం సరైనటువంటి చర్య కాదంటూ కూడా ప్రణీత్ రావుపై దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ ని నాంపల్లి కోర్టు కొట్టివేయడం జరిగింది. కేవలం ఇద్దరికి మాత్రమే, అటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతి ఇద్దరికి మాత్రమే పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు కొద్దిసేపటి ఆదేశాలు జారీ చేసింది. రేపు చెంచగూడ జైలు నుంచి భుజంగరావుతో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతి ఇద్దరిని కూడా పోలీసు అధికారులు కస్టడీ తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో రాధాకిషన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ తో పాటు గట్టుమల్లు అదేవిధంగా ప్రణీత్ రావు డ్రైవర్ ని కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తారు. వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరి వారిని కూడా అరెస్ట్ చూపిస్తారా లేదా, ఒకవేళ అరెస్ట్ చూపిస్తే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఎందుకంటే కోర్టు టైం కూడా అయిపోయింది కాబట్టి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఈ రోజు హాజరుపరుస్తారని కూడా ఒక సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇద్దరు మాత్రం గతంలో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు తిరుపతి మాత్రం రేపు చెంచగూడ జైలు నుంచి కూడా అటు పోలీసులు కస్టడీ తీసుకొని విచారించిన తర్వాత మరికొన్ని పేర్లు కూడా ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది రాజకీయ ప్రముఖులు రాజకీయ దుమారం వైపు లేపుతున్న నేపథ్యంలో ఇంకా ఈ కేసులో ఫర్దర్ గా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరు ఎవిడెన్స్ ధ్వంసం చేశారు, ఎవరెవరు కీ రోల్ ఉంది, ఎవరెవరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వేధించారు, వీటన్ని అంశాలపై కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. సుమిత్ర, అలాగే సునీల్, ప్రణీత్ రావు కస్టడీని కొట్టేసింది. అట్ ద సేమ్ టైం అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతి కస్టడీకి ఓకే చెప్పింది నాంపల్లి కోర్టు. అంటే భుజంగరావు తిరుపతి పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి అసలు? ఎస్ఐబిలో పనిచేస్తున్న సమయంలో చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు కీలకంగా వ్యవహరించారు. ఎస్ఐబిలో పనిచేస్తున్న సమయంలో అడిషనల్ ఎస్పీగా ఉన్నారు ఇతనితో పాటు భుజంగరావు అదేవిధంగా తిరుపతి వీరిద్దరు కూడా ఫోన్లు ట్యాప్ చేసి చాలా మంది బెదిరింపులకు గురి చేశారు. అయితే వీరు మాత్రం ఒకటి చెప్తున్నారు, ఉన్నత స్థాయి అధికారులు చెప్పినటువంటి ఆదేశాలను తాము పాటించామని చెప్తున్నారు. కానీ వీరు ఏకంగా తమ సొంత ప్రయోజనాలకు సులభ ప్రయోజనాల కోసం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బెదిరించారు, బంగారం వ్యాపారాలు బెదిరించారు. మరోవైపు చాలా మంది పొలిటీషియన్స్ ని బెదిరించి ఎక్కడికక్కడ డబ్బులు మొత్తం కూడా పూర్తిగా నిధుల సమీకరణకు అడ్డుకట్ట వేశారనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. వీరితో పాటు తిరుపతి భుజంగరావు ప్రణీత్ వీరు ముగ్గురు కలిసి ఇదంతా తతంగా నడిపించారు. ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎస్ఐబిలో. అదేవిధంగా ప్రతి జిల్లాలో వారంలు ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా తతంగా నడిపించారు. ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయం కూడా ఇందులో పెద్ద ఎత్తున ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. కానీ ఉన్నత స్థాయి అధికారులు ఎస్ఐబిలో ఉన్నటువంటి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. మరోవైపు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రాధాకిషన్ మాత్రం సుదీర్ఘంగా బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్ లో
విచారిస్తున్నారు. అతనితో పాటు మరొక వైపు ప్రణీత్ రావు డ్రైవర్ తో పాటు గట్టుమల్లు ఈ కేసులో టాస్క్ ఫోర్స్ లో పనిచేసి ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గట్టుమల్లు ముగ్గురిని మాత్రం అటు పోలీసులు మాత్రం సుదీర్ఘంగా విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రణీత్ రావు కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతిని ఇద్దరిని కూడా పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో రేపు చెంచల్ కూడా జైలు నుంచి ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీ తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా వారిద్దరిని కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రణీత్ రావుని సుదీర్ఘంగా 7 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని భుజంగరావు పాత్రతో పాటు తిరుపతి అన్న పాత్రని కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా బయటకు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు కూడా కొద్దిసేపు క్రితమే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి రేపు చెంచల్గూడ జైలు నుంచి భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరు కూడా 5 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించిన తర్వాత మరికొన్ని అరెస్టులు కూడా ఈ కేసులో కొనసాగే అవకాశం ఉంది. సుమిత్ర, అలాగే సునీల్, అంటే ప్రణీత్ రావు కస్టడీకి నిరాకరించింది నాంపల్లి కోర్టు. అంటే నిరాకరించే సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, అలాగే కస్టడీకి కోరుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి వాదనలు వినిపించారు? పోలీసులు ఒకటే చెప్తున్నారు, ప్రణీత్ రావుతో పాటు భుజంగరావుని తిరుపతిని ముగ్గురిని కలిపి విచారించాలి. కాబట్టి ప్రణీత్ రావు జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయినప్పుడు కూడా మరొకసారి అతన్ని కస్టడీలో కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు మాత్రం కన్సిడర్ చేయలేదు పోలీసుల వేసినటువంటి పిటిషన్. ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ ఒక్కసారి అయిపోతే మాత్రం ఖచ్చితంగా కస్టడీకి అంటే రూల్స్ ప్రకారం అతని కస్టడీలోకి ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా ప్రణీత్ రావు సంబంధించిన న్యాయవాదులు ఇద్దరు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే సుదీర్ఘంగా 7 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించాలి. మళ్ళీ కస్టడీ తీసుకొని విచారించడం అవసరం లేదు. కాబట్టి అతని పిటిషన్ ని డిస్మిస్ చేయాలంటూ కూడా ప్రణీత్ రావు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావాల్సింది. జ్యుడిషియల్ రిమాండ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటికే 7 రోజుల కస్టడీ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇక అవసరం లేదంటూ కూడా కోర్టు అతని కస్టడీ పిటిషన్ ని డిస్మిస్ చేయడం. కేవలం భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరు కస్టడీ పిటిషన్ మాత్రమే కోర్టు అలో చేయడం. కేవలం 5 రోజుల కస్టడీ కోరారు. 5 రోజులను అనుమతించింది నాంపల్లి కోర్టు. రేపు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి భుజంగరావుతో పాటు తిరుపతి ఇద్దరిని కూడా కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా అటు పోలీసులు విచారించిన తర్వాత ఇంకా ఈ కేసులో ఫర్దర్ గా ఎవరెవరు ఉన్నారు, వీరు ఎవరు చెప్తే ట్యాప్ చేశారు, ఎక్కడెక్కడ బెదిరింపులు పాల్పడ్డారు, ఈ యొక్క ఆర్డిస్ల ధ్వంసం కావచ్చు, డాక్యుమెంట్ ధ్వంసం కావచ్చు, వీరి పాత్ర ఏముంది, వీటన్నిటిపై కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే సునీల్, ప్రణీత్ రావు కస్టడీకి నిరాకరించిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అయ్యే ఇంకేమైనా మళ్ళీ ఫర్దర్ గా ఏం చేయబోయే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రణీత్ రావుని సుదీర్ఘంగా 7 రోజుల పాటు విచారించారు. కానీ వీరు ఇటీవల ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారం చేసుకుని భుజంగరావు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరిని కస్టడీ కోరుతూ ప్రణీత్ రావును కూడా కస్టడీ కోరారు. ఎందుకంటే వీరు ముగ్గురు కలిసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ముగ్గురిని కలిపి విచారిస్తే కొన్ని పేర్లు కూడా బయటకు వస్తాయని మాత్రం పోలీసులు భావించారు. కాబట్టి ఆ కోణంలోనే ప్రణీత్ రావును కూడా కస్టడీ కోరారు. కానీ ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ కోర్టు కన్సిడర్ చేయలేదు. కేవలం భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరి పిటిషన్ మాత్రమే కోర్టు కన్సిడర్ చేసింది. ఇక ప్రణీత్ రావుని మాత్రం అంటే మరొక కేసు ఏమన్నా అయితే మాత్రం ప్రణీత్ రావు అప్పుడు ఆ కేసులో కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ల వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఆర్టిస్టుల ధ్వంసం కావచ్చు, ఎవిడెన్స్ ధ్వంసం కావచ్చు, ఫోన్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కావచ్చు, ఆ కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ అయ్యారు, జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఆ తర్వాత మళ్ళీ 7 రోజుల కస్టడీ తీసుకున్నారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ వేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. కానీ మళ్ళీ కస్టడీ కోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి అతన్ని కస్టడీకి అనుమతించొద్దంటూ కూడా ప్రణీత్ రావు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఆ యొక్క వాదనను కన్సిడర్ చేసింది. కాబట్టి కేవలం భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరు మాత్రమే కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. రేపు చెంచల్గూడ జైలు నుంచి తిరుపతిని భుజంగరావుని కస్టడీలో తీసుకొని సుదీర్ఘంగా పోలీసులు విచారించిన తర్వాత మరి ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, అది రాధాకృష్ణ అరెస్ట్ చేశారు. ఎందుకంటే సుదీర్ఘంగా దాదాపు 5 గంటల పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణ విచారిస్తున్నారు. అతనితో పాటు ఈ కేసులో గట్టుమల్లుని కూడా విచారిస్తున్నారు. కాబట్టి వీరి పాత్ర ఏముంది, వీరిని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ మాత్రం సుదీర్ఘంగా కొనసాగుతుంది. మరి రాధాకృష్ణని అరెస్ట్ చేస్తారా అని పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ లో చాలా కీలకంగా వ్యవహరించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో డీసీగా పనిచేస్తున్న సమయంలో చాలా పెద్ద ఎత్తున ఏదైతే పై స్థాయి అధికారులు చెప్పినటువంటి ఆదేశాల మేరకు అందరినీ అరెస్ట్ చేసి నైట్ అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వారిని బెదిరింపులకు గురి చేశారనేది రాధాకృష్ణ నుంచి ప్రధాన అభియోగాలు. కాబట్టి వాటికి సంబంధించిన దానిపై ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి అతన్ని సుదీర్ఘంగా పోలీసులు మాత్రం విచారిస్తున్నారు. మరి కాసేపులోనే మరి రాధాకృష్ణ అరెస్టుకు సంబంధించి దానిపై పోలీసులు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాధాకృష్ణతో పాటు గట్టుమల్లి ఇద్దరిని మాత్రం సుదీర్ఘంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. మరి వీరిని అరెస్ట్ చేస్తారా లేదా, మరి అదుపులో తీసుకొని నోటీసులు ఇచ్చి కేవలం విచారించి వదిలేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి చెప్పవచ్చు. రేపు చెంచల్గూడ జైలు నుంచి తిరుపతితో పాటు భుజంగరావును కూడా పోలీసులు కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.